ఇంత దాడి జరుగుతున్నా ఏమాత్రం దగ్గరికి రాకుండా వదిలేస్తున్నారని చెప్పి హమాస్ కూడా చాలా భయంకరంగా ఇటు ట్రంప్ పైన సీరియస్గా ఉంది. ఇంతకీ హమాస్ అంటే ఏంటి? పలిస్తీనా వేరుపాటువాదంలో నుంచి పుట్టుకొచ్చిందే ఈ హమాస్. హమాస్ అంటే పలిస్తీనా దేశాన్ని మొత్తం రిప్రజెంట్ చేసేది ఏం కాదు, మాకు ప్రత్యేక దేశం కావాలని చెప్పి వాళ్ళలో పుట్టుకొచ్చిన ఒక మిలిటెంట్ గ్రూప్, ఒక పొలిటికల్ వింగ్. సో వాళ్ళ దగ్గర ఆర్మీ ఉంది, వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర పవర్ ఉంది. పవర్ ఇన్ ద సెన్స్ వాళ్ళ దగ్గర కూడా తిప్పుకోవడానికి కొన్ని సామర్థ్యం ఉంది. బట్ నాట్ అప్ టు ది ఇజ్రాయెల్ దగ్గర టెక్నాలజీ మాదిరిగా హమాస్ దగ్గర ఏం లేదు. కానీ ఏదో రకంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని చాటుకోవడం కోసం వాళ్ళు ఉన్నటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలనే రకంగా దాడులు చేస్తూనే ఉంటారు. సో మీకు ఒక చిన్న టైం లైన్ చెప్తాను. అక్టోబర్ 7, 2023 ఎగ్జాక్ట్గా ఒక 3 సంవత్సరాల క్రితం అనుకోండి. సో అప్పుడు ఏం జరిగింది? హమాస్ అటాక్ సౌతర్న్ ఇజ్రాయెల్ పైన హమాస్ అటాక్ చేసింది. ఇజ్రాయెల్ టౌన్స్, మిలిటరీ బేసెస్, మ్యూజికల్ ఫెస్టివల్స్ని టార్గెట్ చేసి అటాక్ చేసింది హమాస్. ఇజ్రాయెల్ దానికి ప్రతీకారంగా భాగంగా గాజా పైన భయంకరమైనటువంటి మిసైళ్లతో వర్షం కురిపించింది. ఆ రోజు మొదలైంది ఇక భయంకరమైనటువంటి యుద్ధం. అది అక్టోబర్ నుంచి నవంబర్ వరకు కొనసాగింది. 2023లో ఇజ్రాయెల్ ఏం చేసింది? గాజా మీద సీజ్ వేసింది. ఆ గాజా ప్రాంతంలోకి, గాజాలో ఉన్నటువంటి నార్థన్ పార్ట్కి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా అనేక రకాలుగా సివిలియన్స్, హమాస్ పేరుతో ఉన్నటువంటి సివిలియన్స్ మొత్తాన్ని కూడా అంతమందించింది. కొన్ని వేల మందిని దొరికినట్టుగా చంపేసింది. కనీసం అక్కడ తినడానికి తిండిగు లేదు. మీకు కొన్ని విజువల్స్ బహుశా ఒకసారి ఇఫ్ యూ హ్యావ్ మీ చేతిలో స్మార్ట్ ఫోన్ కనుక ఆన్ ది స్పాట్లో ఉంటే ట్విట్టర్ ఓపెన్ చేసి గాజా అని టైప్ చేయండి ట్విట్టర్లో. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. చిన్న పిల్లలకి స్కూల్స్ లేవు, ఒంటి మీద బట్టలు ఉండవు, తినడానికి తిండి ఉండదు. మట్టి బుక్కుతున్నారు నిజంగానే గాజాలో చాలా భయంకరమైన పరిస్థితి. అయితే అక్కడి నుంచి నవంబర్ 2023 రోజు సీజ్ ఫైర్ జరిగింది, టెంపరరీ సీజ్ ఫైర్. ఏమని? ఇజ్రాయెల్ హోస్టేజెస్ అండ్ పాలిస్తానీ ప్రిజనర్స్ ఎక్స్చేంజ్డ్. ఇటువైపు నుంచి పాలిస్తాన్కి సంబంధించిన ప్రిజనర్స్ని మాకు పంపించేయాలని చెప్పి హమాస్ పెట్టుకుంటే, ఇజ్రాయెల్కి సంబంధించిన వారి వరకు కొంతమంది హమాస్ అదుపులోకి తీసుకుందో వాళ్ళని పంపించమని ఇజ్రాయెల్ పెట్టింది. సో ఇట్స్ ఎ సీజ్ ఫైర్. ఆ తర్వాత 2024లో మళ్ళీ యుద్ధం మొదలైంది. చాలా భయంకరమైన యుద్ధం. ఈసారి కన్యూనూస్ అండ్ రఫా ఈ ప్రాంతాలపైన అటాక్ చేయడం మొదలుపెట్టింది గాజా స్ట్రిప్ పైన ఇజ్రాయెల్. సో ఇది 2024 మొత్తం కంటిన్యూ అవుతూ వచ్చింది. హెజ్బొల్లా అటాక్స్ అయ్యాయి ఇజ్రాయెల్ పైన లెబనాన్ నుంచి. హెజ్బొల్లా అటాక్స్ ఇజ్రాయెల్ ఫ్రమ్ లెబనాన్. ఇజ్రాయెల్ స్ట్రైక్స్ హెజ్బొల్లా పొజిషన్స్ ఇన్ లెబనాన్. లెబనాన్ నుంచి ఇటు ఇజ్రాయెల్ నుంచి లెబనాన్ పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇక 2025 మొదలైంది. ఇప్పుడు ఈ వార్లోకి యునైటెడ్ స్టేట్స్ ఎంట్రీ ఇచ్చింది, ఈజిప్ట్ ఎంట్రీ ఇచ్చింది, ఖతార్ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ యుద్ధాన్ని ఆపడం కోసం అంటామా, లేకపోతే అక్కడ జరిగిన పరిణామాలపైన ఇజ్రాయెల్కి సపోర్ట్ అంటామా? సో ఆ రకంగా ఇచ్చి ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రిజనర్స్. హమాస్ బందీలు ఎవరైనా ఇజ్రాయెల్ దగ్గర ఉంటే హమాస్ బందీలను వదిలేయాలి. హమాస్ దగ్గర ఎవరైనా ఇజ్రాయెల్కి సంబంధించిన హోస్టేజెస్, ఆర్మీ, మిలిటరీ ఉంటే హమాస్ వారిని వదిలేయాలి. ఈ ఎక్స్చేంజ్ జరిగింది. ఆ తర్వాత మార్చ్ 2025 నుంచి మే 2025 వరకు, ఎగ్జాక్ట్గా ఏడాది క్రితం సీజ్ ఫైర్ మొత్తం కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. మళ్ళీ యుద్ధం మొదలైంది. జనవరిలో కాస్త కొంత సీజ్ ఫైర్ కనిపించినా మళ్ళీ యుద్ధం మొదలైంది మార్చిలో. భయంకరమైనటువంటి దాడి. ఆ దాడి తర్వాతనే మార్చి నుంచి మే 2025 గత ఏడాదిలోనే భయంకరమైన మరణాలు. అక్కడి పిల్లలు, చిన్న పిల్లలు తిండి లేక మట్టి బుక్కిన దృశ్యాలు కూడా అనేకంగా కనిపించాయి. నిజంగా మీరు వింటుంది నిజమే, మట్టి బుక్కారు. రోడ్లపైన చెట్లకు ఉన్న ఆకులు, అల్లంలు కూడా తినడం మొదలుపెట్టారు. తిండి లేదు, భయంకరమైనటువంటి దాడి. ఏది లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఒకవేళ అక్కడ అనారోగ్య బారిన పడిపోతే అక్కడిక్కడ చచ్చిపోవాల్సింది తప్ప వేరే ఆప్షన్ కూడా లేదు. అటువంటి భయానకమైన పరిస్థితులు గాజాలో ఉండేవి. సో కరెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, మళ్ళీ బెంజమిన్ నెతన్యాహు, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇజ్రాయెల్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్, ఆయన ఏం చెప్తున్నారు? ఇజ్రాయెల్ took the control of about 60% of Gaza. 60% పైగా గాజాని మేము ఆక్రమించేసుకున్నాం. ఇక హమాస్ లేదు, ఎవరు లేరు. పాలిస్తానీ వేరుపాటువాదం కూడా లేదు. ఎవడైతే ఈ మిలిటెంట్ గ్రూప్ హమాస్ పేరుతో ఇంకా బయట ప్రివేల్ అవుతున్నారు వాళ్ళందరినీ కూడా చంపేస్తామని ఇటు నెతన్యాహు వార్నింగ్ ఇస్తున్నారు. సో ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. హౌతీల మూవ్మెంట్ ఉంది, హెజ్బొల్లాస్ వచ్చారు దీంట్లోకి, ఇరాక్, సిరియా కూడా వచ్చింది. యునైటెడ్ స్టేట్స్ అన్ని కూడా ఇజ్రాయెల్ మిలిటరీకి సపోర్ట్గా ఉన్నాయి. సో దీంట్లో మీడియేటర్గా ఉంది ఖతార్, ఈజిప్ట్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ నేషన్స్ చాలామంది ఇక్కడ ఉన్నారు. ఒకసారి మీకు చివరిగా ఆ కౌంట్ చూపిస్తాను, స్టాటిస్టికల్ డేటా. 72,816 మంది సుమారుగా. ఒకసారి పీసీ అప్లై చేయండి.
ఆ స్టాటిస్టికల్ డేటా ప్రకారంగా చూడండి ఎంతమంది చనిపోయారనేది. ఇట్స్ బిగ్గెస్ట్ కౌంట్ ఎవర్. ఒక యుద్ధం జరిగినప్పుడు ఈ జనరేషన్లో, ఈ 20th జనరేషన్ 21st జనరేషన్లో ఎన్ని మరణాలు అంటే ఎవరు ఊహించని స్థాయిలో మరణాలు. 72,000 పైచిలుకు మరణాలు, 24,000 మందికి 124,000 మందికి పూర్తిగా నిరాశ్రయులైపోవడాలు. ఇది ఇంకా చాలా భయంకరంగా ఉంది. 72,219 మంది చనిపోతే 172,000 మందికి పైచిలుకు వారంతా కూడా సీరియస్గా ఉన్నారు. 922 సిన్స్ ద అక్టోబర్ టు సీజ్ ఫైర్ పలిస్తానీ హ్యావ్ బీన్ కిల్డ్. 922 మంది చనిపోయారు. ఇక 2,786 మంది పలిస్తానీస్ హ్యావ్ బీన్ ఇంజూర్డ్. సో అక్కడ మీరు మ్యాప్ కూడా చూడవచ్చు. ఇందాక మీకు చూపించిన ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి ఆ స్టాటిస్టికల్ డేటా. ఆ స్టాటిస్టికల్ డేటాలో చూడండి, నార్త్ గాజా, గాజా సిటీ, జైర్ ఎల్ బలా, ఖాన్ యూనోస్ అండ్ రఫా. ఆ స్టాటిస్టికల్ డేటా మీకు చూపిస్తాను నేను. ఒకసారి పీసీఆర్ ఆ మ్యాప్ ప్లే చేయండి. ఆ డేటాలో మీరు గమనిస్తే మరణాలతో పాటుగా అక్కడ మ్యాప్ కూడా ఉంది. ఒకసారి ఫుల్గా ప్లే చేయండి. దాంట్లో నార్త్ గాజా, గాజా సిటీ, జైర్ ఎల్ బల్బా, ఖాన్ యూనోస్ అండ్ రఫా, ఈ ప్రాంతాలు ఇందాక నేను మీకు చెప్పాను. ఖాన్ యూనోస్ అండ్ రఫా పైన 2024లో పూర్తిగా ఆ పార్ట్ మొత్తాన్ని కూడా స్వాధీనపరుచుకుంది ఇజ్రాయెల్. ఈ మ్యాప్ని మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే కింద ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్ వరల్డ్ మ్యాప్ కూడా రిట్రైవ్ చేయండి. ఆ వరల్డ్ మ్యాప్లో కింద పార్ట్ మొత్తం నార్త్ గాజాపై అటాక్ అని అంటే అక్కడి నుంచి నరక్కు రావడం మొదలుపెట్టారు ఇజ్రాయెల్. ఆ తర్వాత గాజా సిటీ, డేర్ ఎల్ బలా, ఖాన్ యూనోస్ అండ్ రఫా, ఈ ఏరియాస్ మొత్తం కూడా హమాస్ కంట్రోల్లో ఉన్నాయనేటువంటి భావంలో ఇజ్రాయెల్ ఉంది. అందుకే హమాస్ ఎక్కడైతే తను స్ట్రెంథెన్ చేసి పెట్టుకుందో ప్రతి చోట, ఇవన్నీ ప్రావిన్స్ అంటూ ఉంటారు ఈ వెస్టర్న్ కల్చర్, లేకపోతే ఇటువంటి ప్రాంతాల్లో స్టేట్స్ కావు, ఇవన్నీ ప్రావిన్సెస్. సో నార్థన్ గాజా ప్రావిన్స్, గాజా సిటీ ప్రావిన్స్, జైర్ ఎల్ బలా, ఈ ప్రావిన్సెస్లో కంప్లీట్గా ఉన్నటువంటి హమాస్, హెజ్బొల్లా వ్యవస్థలు మొత్తాన్ని కూడా అంతమొందించి కేవలం ఒక శిథిలాలు మాత్రం మిగిలిపోయాయి. శిథిలాల కింద ఇంకా అనేక మృతదేహాలు కూడా ఉన్నాయి. ఇది ఇంకా కొనసాగుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఈ డెత్ కౌంట్ చూస్తూ ఉంటే చాలా భయంకరంగా ఉంది. ఈ డెత్ కౌంట్ ఇంకా రోజు రోజుకి పెరిగే అవకాశం కూడా ఉంది. బికాజ్ 60% మాత్రమే కైవసం చేసుకున్నాడు. పూర్తిగా గాజా స్ట్రిప్ని లేకుండా చేస్తేనే డొనాల్డ్ ట్రంప్, అటు ఉన్నటువంటి నెతన్యాహుకి కొంత క్లియరెన్స్ ఉంటుంది. ప్రపంచ దేశాల్లోకెల్లా ఆయన ఇక్కడి నుంచి చాలా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఎందుకంటే హమాస్, హెజ్బొల్లా లాంటి సంస్థలు తనపై అటాక్ చేయడం, అక్కడి పరిస్థితి మొత్తాన్ని కూడా కొంత కంట్రోల్లో తీసుకునేందుకు ప్రయత్నం చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో వరల్డ్ మ్యాప్లో కూడా మీరు చూడండి. వరల్డ్ మ్యాప్లో చూస్తే కూడా ఇదే మాదిరిగా మీకు పరిస్థితి కనబడుతుంది. సో ఇజ్రాయెల్ అండ్ గాజా ఈ మ్యాప్లు మీరు పక్కనే పెట్టి కంపేర్ చేస్తే ఆ పార్ట్ ఎలా ఉంది, ఇజ్రాయెల్ ఎందుకు అటాక్ చేస్తుందో అర్థమవుతుంది. చిన్న స్ట్రిప్ అంతే, ఒక సముద్ర మార్గంలో చిన్న స్ట్రిప్ అంతే గాజా స్ట్రిప్ అనేది, చాలా చిన్న ప్రాంతం. సో ఇజ్రాయెల్కి పక్కనే ఉన్నటువంటి గాజా స్ట్రిప్లో ఇప్పుడు అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఈ అటాక్స్లో ఆ చిన్న ప్రాంతమైనటువంటి గాజాలోనే 75,000 సుమారుగా మరణాలు సంభవించాయంటే ఏ స్థాయిలో యుద్ధం జరిగిందో అర్థం చేసుకోండి. ఇట్స్ జస్ట్ ఏ రీసెంట్ స్టాటిస్టికల్ అప్డేట్. ఈ యుద్ధం ఇంకా కొనసాగుతుంది. ఇంకా ఎన్ని మరణాలు సంభవిస్తాయో చూడాలి. సో ప్రపంచ దేశంలో అతిపెద్దగా తీవ్రంగా నష్టపోయినటువంటి డెత్ కౌంట్ ఈ రీసెంట్ జనరేషన్స్లో అంటేనే గాజా. ఒకసారి చిన్నపిల్లల ఆ విజువల్స్ కూడా మీరు ట్విట్టర్లో, ఎక్స్లో చూడొచ్చు. మట్టి బుక్కుతున్న పరిస్థితి అంటే ఎటువంటి సిచ్యువేషన్ ఉందో అర్థమవుతోంది. సో ప్రజెంట్ దీనిపైన ఇంకా హమాస్ ఆగ్రహంతో ఉంది. హెజ్బొల్లా అంటే ఇక్కడి నుంచి మొదలైందే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కూడా. ఇక్కడి నుంచి మొదలైందే. ఇక్కడ హమాస్, హెజ్బొల్లా ఈ సంస్థలకి ఇరాన్ సూపర్ లీడర్ సహకరిస్తుండేవాడు. వాళ్ళు వెళ్ళి ఇజ్రాయెల్పై అటాక్ చేస్తుండేవారు. అట్లా నువ్వు వాళ్ళకి సహకరిస్తున్నావు అని చెప్పి ఇజ్రాయెల్ ఇరాన్పై అటాక్ చేయడం,